హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. టీమిండియా జూన్ 5న టీ20 ప్రపంచ కప్లో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే వామప్ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. మరి ఆటగాళ్ల ఫామ్ను ఓసారి పరిశీలిస్తే ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొనే అవకాశం ఇక్కడ సత్తా చూపిస్తేనే వరల్డ్ కప్ జట్టులో స్థానం ఖాయం. ఇది ఐపీఎల్కు ముందు భారత క్రికెటర్ల ఆలోచనలు. ఆ రోజు రానే వచ్చింది. వరల్డ్ కప్ కోసం జట్టును బీసీసీఐ ప్రకటించింది. అప్పటి వరకు దూకుడుగా ఆడిన కొందరు తమ పేరు ఉందని తెలిసాక రిలాక్స్ అయిపోయినట్లు ఆడారు. వారి గణాంకాలను గమనిస్తే ఇట్లే తెలిసిపోతుంది. అందరి పరిస్థితి ఇలా ఉందని కాదు, ఎక్కువ మంది ఇలానే ఆడారు. భారత స్క్వాడ్లోని ప్రధాన బ్యాటర్ల ఫామ్పై ఓ లుక్కేద్దాం. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో నిలకడైన ఆట తీరును ప్రదర్శించారు. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించక ముందు ఒక సెంచరీతో పాటు 30 స్కోర్లను 4 సార్లు సాధించాడు. ఇక జట్టును వెల్లడించిన తర్వాత ఆడిన 5 ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఓపెనర్గా వస్తూ దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ను సమర్పించుకున్నాడు విరాట్ కోహ్లీ ఫార్మాట్ పిచ్లతో సంబంధం లేదు. అతడి ఆట కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుండడంలో సందేహమే లేదు. ఈసారి ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కోహ్లీనే. 700కు పైగా పరుగులు చేసి అదరగొట్టాడు. జట్టు ప్రకటన చేయకముందు అతడి ఆటను వెల్లడించిన తర్వాత కోహ్లీ గేమ్ను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే ఆర్సీబీకి విజయాలు అత్యంత ముఖ్యం కావడం కూడా విరాట్ కోహ్లీ బ్యాటింగ్కి దూకుడైన ప్రభావం చూపించింది. చివరి 6 మ్యాచ్ల్లో 70, 42, 92, 27, 47, 30 పరుగులతో కీలక ఇన్నింగ్స్తో వీరవిహారం చేశాడు. ఇక యశస్వి జైస్వాల్ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ ప్లేఆఫ్స్కు చేరుకుంది. గత ఏడాది మాదిరిగానే యశస్వి జైస్వాల్ దూకుడైన ఆట తీరును ప్రదర్శించలేదు. ఓ 3 మ్యాచ్ల్లో నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అందులో ఒక సెంచరీ ఉంది. వరల్డ్ కప్ కోసం జట్టు ప్రకటించిన తర్వాత 67, 4, 24, 4, 42 పరుగులు చేశాడు. రెండో క్వాలిఫైయర్ ఒకవైపు వికెట్లు పడుతున్నా వేగంగా 21 బంతుల్లోనే 42 పరుగులు సాధించాడు. కానీ జట్టును గెలిపించే ఇన్నింగ్స్ మాత్రం ఆడలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ కొడితే హాఫ్ సెంచరీ, లేకపోతే ఫట్. ఇది ఐపీఎల్లో సూర్యకుమార్ ఆట తీరు. ధనాధన్ ఇన్నింగ్స్తో ప్రత్యర్థులను హడలెత్తించినే చెప్పాలి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ శతకం సాధించి ఒంటి చేత్తో ముంబైని గెలిపించారు. వరల్డ్ కప్ స్క్వాడ్లోకి వచ్చాక ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అంతకుముందు ఆడిన 6 మ్యాచ్ల్లోనూ 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక రిషబ్ పంత్ దాదాపు 15 నెలల గ్యాప్ తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. తొలి అర్ధభాగంలోనే మంచి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఎప్పుడైతే తమ జట్టు నాకౌట్ ఆశలను కోల్పోయిందో కాస్త వెనకబడ్డాడు. అలాగని పరుగులు చేయలేదని కాదు. ఈ జట్టులో ఇతరులతో పోలిస్తే పర్వాలేదనిపించాడు. వేగంగా సూత్రం ఆడలేకపోయాడు. ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించిన తర్వాత పంత్ 4 మ్యాచ్లు ఆడాడు. అందులో అత్యధికంగా స్కోర్ 33 మంది. అంతకుముందు 8 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలున్నాయి. 2 సార్లు 40 స్కోర్ చేశాడు. సంజు శాంసన్ ఐపీఎల్లో రాజస్థాన్ ఆడిన తొలి మ్యాచ్లోనే 86 పరుగులు చేసి తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. ఆ తర్వాత వరుసగా 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రపంచ కప్ జట్టు రేసులో ముందు నిలిచారు. అనుకున్నట్లుగానే స్థానం దక్కించుకున్నాడు. రాజస్థాన్ను కెప్టెన్ ప్లేఆఫ్స్కి చేర్చాడు. ఆ తర్వాత ఆడిన 5 మ్యాచ్ల్లో ఒక్కసారి మాత్రమే 86 పరుగులు చేశాడు. మరొకసారి కూడా డకౌట్గా పెవిలియన్కు చేరాడు. హార్దిక్ పాండ్యా ప్రదర్శన గొప్పగా లేకపోయినా ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకుంటున్న క్రికెటర్. ఐపీఎల్ సీజన్లో పాండ్యా 14 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసినప్పటి నుంచి అతడు 2 వికెట్లు మాత్రమే తీశాడు. వైస్ కెప్టెన్సీ అప్పగించిన క్రమంలో హార్దిక్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. దానికి వామప్ మ్యాచ్లో సరైన సమాధానమే ఇచ్చాడు. బ్యాటింగ్లో దూకుడుగా ఆడి 23 బంతుల్లోనే 40 పరుగులతో నాటౌట్గా నిలిచారు. బౌలింగ్లోనూ ఒక వికెట్ తీశాడు. శివం దూబే ఐపీఎల్ ఆరంభంలో శివం దూబే ఆటను చూస్తే హార్డ్ హిట్టర్ దొరికాడని అందరూ సంతోషించారు. వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించక ముందు దుబే 9 మ్యాచ్ల్లో 360 పరుగులు చేశాడు. ఎప్పుడైతే స్క్వాడ్లోకి వచ్చాడో అప్పటి నుంచి అతడి ఆట తీరు దారుణంగా ఉంది. చివరి 5 మ్యాచ్ల్లో కేవలం 36 పరుగులు మాత్రమే చేశాడంటే నమ్ముతారా? ఇందులో 2 డకౌట్లున్నాయి. తొలిసారి బౌలింగ్ చేసిన అతడు ఒక వికెట్ పడగొట్టాడు. తాజాగా వామప్ మ్యాచ్లో 16 బంతుల్లో కేవలం 14 పరుగులే చేశాడు. మరి భారీ షాట్లు కొట్టడంలో తడబాటుకు గురైనట్టు కనిపిస్తుంది. శుభ్మన్ గిల్ టీమిండియా ప్రకటించిన 15 మంది స్క్వాడ్లో శుభ్మన్ గిల్కి అవకాశం దక్కలేదు. ట్రావెల్ రిజర్వ్ వచ్చాడు. జట్టును ప్రకటించిన తర్వాత ఐపీఎల్లో 3 మ్యాచ్లు ఆడాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. అంతకుముందు 89, 72 పరుగులు చేశాడు. 30కి పైగా చిలుకు స్కోర్లు 3 సార్లు చేశాడు. 2 మ్యాచ్లు రద్దు కాగా అతడు ఆడిన చివరి ఐపీఎల్ మ్యాచ్లో సెంచరీ చేయడం గమనార్హం. రింకు సింగ్ గత ఏడాది ఐపీఎల్లో ఒక వెలిగిన క్రికెటర్లో రింకు ఒకడు. మరీ ముఖ్యంగా యశ్ దయాల్ బౌలింగ్లో 5 సిక్స్లతో పేరు మారుమోగిపోయింది. భారత జట్టులోకి అడుగుపెట్టాడు. వరల్డ్ కప్ కోసం ప్రధాన టీంలోకి వస్తాడని అంతా భావించారు. ట్రావెల్ రిజర్వ్ మాత్రమే అవకాశం దక్కింది. ఈ ఐపీఎల్ సీజన్లో 15 మ్యాచ్ల్లో ఆడిన అతడు 113 బంతుల్లో 168 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కి రావడం, కేకేఆర్ ప్రధాన బ్యాటర్లు మంచి ఫామ్లో ఉండడంతో ఎక్కువగా బంతులాడే అవకాశం లేదు. మొత్తంగా ఈ స్క్వాడ్లో ఉన్నవారందరూ టీ20 వరల్డ్ కప్లో ఎలా ఆడతారో వేచి చూడాల్సిందే.